వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ సాయి శ్రీ. తెలంగాణ మంత్రివర్గంలో మహిళా మంత్రి లేరనే లోటు త్వరలో తీరనుందా? ఇంతకీ ఆ ప్లేస్ ఎవరితో భర్తీ చేయనున్నారు? తెలంగాణ తొలి మహిళా మంత్రి అనే క్రెడిట్ ఎవరి ఖాతాలో పడనుంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణ మంత్రివర్గ కూర్పు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ అదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతుందట. పార్లమెంట్ ఎన్నికల తదుపరి పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేసేందుకేనని సమాచారం. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట లోక్సభ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారు. దాంతో తదుపరి సీఎంగా కేటీఆర్ రావడం ఖాయమేనట. అదే సమయంలో కేటీఆర్ తో పాటు కవితకు మినిస్టర్ పదవి గిఫ్ట్ గా ఇచ్చేందుకు అంతా రెడీ చేస్తున్నారట. ఉత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డు అందుకున్న ఎంపీ కవితకు ఎప్పటి నుంచో మంత్రి పదవి చేపట్టాలని ఆకాంక్ష ఉందట. అది ఈ దఫా తీరిపోతుంది. అంతేకాదండోయ్, తెలంగాణ తొలి మహిళా మంత్రిగాను తన పేరే రికార్డ్ అయిపోయేలా ఇంతకాలం తెలంగాణలో మహిళా ఎమ్మెల్యేలెవరికీ మంత్రి పదవులు ఇవ్వలేదు. అంటే సీఎం కేసీఆర్ మహిళలను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడానికి కారణం ఇదే అనుకుంటున్నారట. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.